బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మానవ సంబంధాలు రోజు రోజుకి చాలా దిగజారిపోతున్నాయి. ఎంతలా అంటే డబ్బు కోసం నా అనుకున్న వాళ్ళని హత్య చేసేంతగా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లె కొండపేటలో దారుణం జరిగింది. ఆస్తి కోసం సొంత బాబాయి గొంతు కోసి హత్య చేశాడు అన్న కొడుకులు. శ్రీరాములపై చికెన్ కత్తితో దాడి చేసి కొడవలతో గొంతు కోసిన వైనానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ కాపాడండి అంటూ ఆర్తనాదాలు చేశాడు. అయినా సాయం చేసేందుకు ముందుకు రాలేదు స్థానికులు. విషమంగా ఉంది శ్రీరాములు ఆరోగ్య పరిస్థితి. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు శ్రీరాములు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు నంద్యాల జిల్లా బనగానపల్లె కొండపేటలో దారుణం జరిగింది. ఆస్తి కోసం సొంత బాబాయి గొంతు కోసి హత్య చేశాడు అన్న కొడుకులు. శ్రీరాములపై చికెన్ కత్తితో దాడి చేసి కొడవలతో గొంతు కోసిన వైనానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ కాపాడండి అని వేడుకున్నా సరే స్థానికులు కనీసం సాహసం చేయలేకపోయారు. సాయం చేసేందుకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. దీంతో శ్రీరాములు అక్కడే ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ వచ్చాడు. ఆ తర్వాత హాస్పిటల్కి తరలించారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ కూడా చికిత్స పొందుతూ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హుసైన్ సిద్ధంగా ఉన్నారు. హుసైన్, అసలు ఇంతకీ ఏం జరిగింది? ఎందుకు హత్య వరకు వెళ్ళింది? ఆ నిందితుడిని పట్టుకున్నారా? సచిన్, ఉమ్మడి కర్నూలు జిల్లా బనగానపల్లె కొండపేటలో దారుణమైనటువంటి ఘటన చోటు చేస్తుంది. మానవ సంబంధాలు మధ్య తెచ్చేలాగా అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఆస్తి తగాదాలు ఇవాళ శ్రీరాములు అనేటువంటి వ్యక్తిని శ్రీరాములకు సంబంధించినటువంటి అన్న సోదరుడు ఎవరైతే ఉన్నారో ఆ సోదరుకు సంబంధించినటువంటి కొడుకులు ఇద్దరు కూడా అత్యంత దారుణంగా చికెన్ నరికేటువంటి కత్తి ఏదైతే ఉందో ఆ కత్తితో దాడి చేసి గొంతు కోసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ శ్రీరాములకు సంబంధించినటువంటి అన్నదమ్ములు ముగ్గురు ఉండగా అందులో మూడో వాడు శ్రీరాములు, రెండో వాడు ఇప్పటికే చనిపోయినటువంటి ఘటన ఉంది. మరోవైపు పెద్ద కొడుకు ఎవరైతే వీళ్ళ సోదరుడు పెద్దన్న ఎవరైతే ఉన్నారో అతనికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఈయన పేరు మీద 3 ఎకరాల ఆస్తి సంబంధించినటువంటిది ఈ బనగానపల్లెకి సమీపంలో ఉన్నటువంటి ఇల్లూరు కొత్తపేట పరిసరాల్లో కొంత భూమి ఉన్నట్టు ఈయన పేరు మీద శ్రీరాముల పేరు మీద ఉంది. అయితే శ్రీరాములకి ఇప్పటికీ 40 సంవత్సరాలు అయినా కూడా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉన్నాడు. తన తల్లిని చూసుకుంటూ ఉండేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో చాలా కాలంగా వీరి మధ్యన అన్న కొడుకులు ఎవరైతే ఇద్దరు ఉన్నారో ఈ రోజు దాడి చేసినటువంటి వీరిద్దరు కూడా ఆస్తి మాకే రాసి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వడానికి వీలు లేదు అని ఒకవైపు రోజు గొడవపడేటువంటి పరిస్థితులు ఆ ఇంట్లో ఉండేటివి. అయితే ఇవాళ కాపు కాసి కొండపేటలో ఇంటి నుంచి బయటకు వస్తున్నటువంటి తరుణంలో బయట కత్తి ఈ చికెన్ నరిగేటువంటి కత్తి ఆ కత్తితో ఒక్కసారిగా వెనుక నుంచి వచ్చి వేటేశారు. అయితే కుప్పకూలి పడిపోయినటువంటి వ్యక్తికి గొంతు కోసినటువంటి ఘటన అత్యంత దారుణమైనటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఈ సంఘటన జరుగుతున్న పరిస్థితుల్లో స్థానికులు చూస్తుండిపోయారు తప్ప ఎవరు కూడా అడ్డుకునే ప్రయత్నం సాహసం చేయలేనటువంటి పరిస్థితి. అయితే తన మీద దాడి చేసి అక్కడి నుంచి పరారైన తర్వాత కూడా తను కాపాడండి అని చెప్పి వేడుకుంటున్నటువంటి విజువల్స్ కూడా మనం పక్కన చూస్తున్నాం. ఒక వ్యక్తే ఉన్నారా, అంతకన్నా ఎక్కువ మంది ఉన్నారా ఈ హత్యలో? కేవలం అది కూడా ఇతని సంబంధించినటువంటి అన్న కొడుకులు ఇద్దరు కూడా ఒకవైపు తన చిన్న అంటే ఈ చనిపోయి ఎవరైతే శ్రీరాములు ఉన్నాడో శ్రీరామ్ సంబంధించినటువంటి రెండో అన్న ఇప్పటికే చనిపోయినటువంటి పరిస్థితిని వారు కూడా పెళ్లి లేరు. తర్వాత ఇతనికి పెళ్లి కాకపోవడం ఈ ఆస్తి ఎవరు వేరే వాళ్ళకి ఇస్తాడు లేకపోతే ఇంకెవరికైనా ఇస్తాడు దానిపైన అనుమానం వచ్చి కొంతకాలంగా వీరి మధ్య ఆస్తి తగాదాలు నటుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తను మాత్రం తన తల్లి ఉన్నంత వరకు తన తల్లిని చూసుకోవాలి, తన తల్లిని పోషించుకోవాలి, ఆ తర్వాత ఎవరికైనా రాసి చెప్పినట్లు మనకు తెలుస్తోంది. కానీ తప్పనిసరిగా మా పేర్ల మీద మార్చాలని చెప్పి ఒత్తిడి చేసి ఈ హత్యకి పాల్పడినట్టు మనకు తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ రోజు దాడి చేశారు. అక్కడ ఒక్కసారిగా కుప్పకున్నటువంటి శ్రీరాముల్ని గొంతు కోసినటువంటి ఘటన అయింది. ఎవరైనా ఆస్తి తగాదాలు ఎప్పటి నుంచి ఉన్నాయి? ఆ విషయానికి సంబంధించి స్థానికులు ఏమంటున్నారు అక్కడ? అంటే గత కొంతకాలంగా వీరి మధ్య ఆస్తి తగాదాలు నడుస్తున్నట్టు తెలుస్తుంది. గత 3 నెలల నుంచి కూడా కంటిన్యూగా గొడవలు జరగడం, వాళ్ళ అన్న కొడుకులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు దాడి చేసినటువంటి వాళ్ళు ఇంటికి రావడం, గొడవ పడడం ఇది తరచుగా జరిగేటివి. అయితే ససమేర తన ఆస్తి ఎవరి మీద రాసిచ్చేటువంటి లేదు, తన తల్లిని చూసుకోవాలి, తన తల్లి ఉన్నంత వరకు ఎవరు రాసివ్వని చెప్పిన నేపథ్యంలోనే ఇక ఎలాగో రాసిచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇతన్ని చంపేస్తే అడ్డు తొలగి
అంటే మొత్తం ఉన్న ఆస్తి మొత్తం తమకే వస్తుంది, చెందుతుంది, తామే స్వాధీనం చేసుకోవటం అనేటువంటి ఒక దురాశతోనే ఈ రోజు కత్తితో దాడి చేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే దాడి చేసి అక్కడ కుప్పకూలినటువంటి వ్యక్తిని స్థానికులు ఎవరు కూడా దగ్గరికి వెళ్ళి సాహసం చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలోనే బంధువులు కొంతమంది వచ్చి 108 కి కాల్ చేసినటువంటి వ్యక్తిని స్థానికంగా ఉన్నటువంటి బనాన్పల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించడం జరిగింది. అప్పటికే పూర్తిగా విషమించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గొంతు కోసిన తర్వాత స్వరం కూడా తెగిపోయేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో చాలా అత్యంత సీరియస్ ఉంది. కర్నూలుకు లేదంటే నింద్యాలకి తరలించాలని చెప్పినటువంటి నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రి తరలించేటువంటి క్రమంలోనే మార్గం మధ్యలో చనిపోయినటువంటి పరిస్థితి వెలుగులోకి వచ్చింది. అయితే ఘటన విషయం తెలుసుకున్నటువంటి ఆస్తి తగాదాలకు సంబంధించి ఒకసారి చర్చలు జరిగే ప్రయత్నం జరుగుతూ ఉంటాయి, లేకపోతే ఆస్తి పంపకాలు సరిగ్గా లేదంటూ కూడా పెద్దల సమక్షంలో మాట్లాడుకునే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఒకవేళ అక్కడ జరిగినప్పుడు లీగల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు, లీగల్గా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అక్కడ కూడా కాకపోతే అప్పుడు ఇంతటి దారుణానికి ఒడిగట్టే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అక్కడ కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే స్థానికులు కావచ్చు, ఏమంటున్నారు? ఈ ముగ్గురు అన్నదమ్ములకి సమాన ఆస్తి పంచిచ్చారు వాళ్ళ తల్లిదండ్రులు. అయితే తండ్రి లేడు, తల్లి మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో పైన శ్రీరాముల పేరు మీద ఉన్నటువంటి 3 ఎకరాల ఆస్తి కూడా తనకి భార్య పిల్లలు ఎవరు లేరు, పెళ్లి చేసుకునేది కాబట్టి తనకు ఉన్నటువంటి ఆస్తి మార్చాలని అత్యాశ దురాశతో ఈ రోజు చేసినటువంటి ఘటన. ఎందుకంటే 3 ఎకరాలు ఉన్నటువంటి పొలం ఇది ఒకవైపు తన తల్లిని చివరి దాకా కడ వరకు చూసుకునేటువంటి బాధ్యత కూడా శ్రీరాములు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. తల్లి అంటే తల్లికి కొంత భాగము, ఈ శ్రీరాములు కొంత భాగం, ఇద్దరు కలిపి 3 ఎకరాలు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిగా ఆమె పేరుతో ఉన్నటువంటి ఆస్తి కూడా కొడుకు పేరు మీదే, శ్రీరామ్ పేరు మీద రాసిన నేపథ్యంలోనే ఈ గొడవకి ప్రధాన కారణం అని తెలుస్తుంది. ఒకవేళ తల్లి పేరు మీద ఉంటే తల్లిని పోషించే బాధ్యత వాళ్ళు తీసుకోవడమో, లేకపోతే నయానో భయానో తల్లితో ఉన్నటువంటి ఆస్తిని కూడా నప్పించి ఒప్పించో, లేకపోతే భయపెట్టో ఎట్లో రాపించుకునే వాళ్ళ. కానీ ఆస్తి కూడా తన పేరు మీద ఉన్న ఆస్తి కూడా కొడుకు పేరు మీద, అంటే మూడో కొడుకు ఎవరైతే శ్రీరామ్ ఉన్నాడో ఆ శ్రీరామ్ పేరు మీద రాసినటువంటి నేపథ్యంలోనే ఈ గొడవకి ప్రధాన కారణంగా తెలుస్తుంది. అంటే చాలా సందర్భాల్లో కూడా ఈ ఆస్తికి సంబంధించిన రాసి వాళ్ళని చెప్పి మాట్లాడాలని చెప్పి కొన్నిసార్లు తోపులాటలు జరిగినటువంటి పరిస్థితి, కొంతమంది పెద్దల సమక్షంలో కూడా మాట్లాడుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ అయితే అసహనంతో, తీవ్ర దురాశతో ఈ రోజు ఈ శ్రీరాములకు సంబంధించినటువంటి అన్న కొడుకులు మట్టు పెట్టడం అనేటువంటిది మానవత్వం మర్చిపోయింది, బంధుత్వం కూడా మంటగలిచేటువంటి పరిస్థితి. మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి, విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆ రైట్ సైడ్ బాక్స్ లో మీరు చూస్తున్నారు శ్రీరాములకు సంబంధించి బెడ్ మీద, అంటే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. చికిత్స నిమిత్తం అక్కడ చికిత్స చేస్తూ ఉన్నారు. అక్కడ విషయం మరి ముఖ్యంగా మాట్లాడుకుంటే కనుక ఇంత జరుగుతున్న క్రమంలో స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు, కానీ కాపాడే ప్రయత్నం ఎక్కడా జరగలేదు. ఎందుకంటే ముందు కత్తితో దాడి చేశాడు, తర్వాత గొడ్డలతో అక్కడ హత్యాయత్నానికి పాల్పడ్డాడు అనేది అక్కడ ప్రధానంగా జరుగుతున్న చర్చ. ఈ నేపథ్యంలోనే కనీసం వారించున్న శ్రీరాములకు సంబంధించి ఈరోజు బతికి బట్టకట్టు ఉండేవాడు అనేది అక్కడ ప్రధానంగా చర్చ. ఆస్తి కోసం, ఒక రూపాయి ఆస్తి కోసం, రూపాయి ఆస్తి అంటే ఏదో రూపాయి ఆస్తి అని కాదు, సాధారణ భాషలో అంటూ ఉంటాం కదా, రూపాయల కోసమా, ఎంత కోసం అంత కోసం అంటూ ఉంటాం కదా. అలాంటిది సొంత బాబాయిని డబ్బుల కోసం, ఆస్తి కోసం అతన్ని అడ్డు తొలగించుకుంటే డబ్బులు వస్తాయని, ఆస్తి వస్తుందని, అది అత్యాశ కావచ్చు, ఆశ కావచ్చు, వేరేదేదైనా కావచ్చు. కానీ మనుషుల్ని చంపేంత కోపమా, డబ్బు అంత దుర్మార్గమైందా అని చర్చించుకోవాలా? సొంత వ్యక్తులని చంపేసుకుంటామా? ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది. ఎందుకంటే న్యాయస్థానాలు ఉన్నాయి, మీకు న్యాయంగా దక్కాల్సింది ఉంటే కనుక కోర్టుల దగ్గరికి వెళితే కోర్టులు సాల్వ్ చేసే ప్రయత్నాలు జరుగుతాయి. అంతేకాని లేదు అంతకన్నా అక్రమంగా, అన్యాయంగా, దౌర్జన్యంగా జరిగి ఉంటుంది. పోలీసును ఆశ్రయించవచ్చు, లేకపోతే కోర్టులకు వెళ్ళొచ్చు. కానీ ఇంత దారుణమా? మా ప్రతినిధి హుస్సేన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. అంతకన్నా ముందు విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం శ్రీరాములు మృతి చెందారు. అయితే కొద్దిసేపటి క్రితం వరకు కూడా ప్రాణాలతో ఆయన పోరాడారు. ప్రభుత్వ ఆసుపత్రి, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో హాస్పిటల్ బెడ్ మీద చికిత్స అందిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. మా ప్రతినిధి హుస్సేన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. హుస్సేన్, ప్రస్తుతం ఎంతమందిని అదుపులోకి తీసుకుని విచారించడం జరుగుతోంది పోలీసులు ఈ ఘటనకు సంబంధించి?
సచిన్, ఈ ఘటన జరిగిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది బంధువులు అంతా కూడా 108 ఫోన్ చేసి బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బనగానపల్లె ఆసుపత్రిలో వైద్య చికిత్స చేసిన తర్వాత సీరియస్ అని చెప్పిన తర్వాత పోలీసులంతా కూడా రంగ ప్రవేశం చేశారు. అక్కడ పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే దాడి చేసిన వీరిద్దరూ కూడా పరారైనట్టు తెలుస్తుంది. ఇప్పటిదాకా అదుపులోకి అయితే తీసుకోలేదు. అధికారికంగా పోలీసులు కూడా వెల్లడించాల్సినటువంటి పరిస్థితి. అసలు ఈ హత్యకు గల కారణాలు ఏంటి, ఈ హత్య వెనుక ఉన్నటువంటి కుట్రకోణం ఏంటి, ఈ హత్యకు కేవలం ఒక ఆస్తికి సంబంధించినటువంటి తగాదాలు మాత్రమే ఉన్నాయి, ఇంకేమైనా కారణాలు ఉన్నాయనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. సాయంకాలం పోలీసులు ప్రెస్ మీడియాతో కూడా మాట్లాడేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఘటన జరిగినటువంటి ప్రాంతము ఈ హత్య గల కారణాలపైన పోలీసులు మాత్రం ప్రాథమికంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేటువంటి పనిలో పడ్డారు. హత్య దాడి చేసినటువంటి వీరంతా కూడా పరారైనటువంటి పరిస్థితి ఉంది. వారిని ఎప్పుడులోగా అరెస్ట్ చేస్తారో ఏంటనేటువంటి మాత్రం ఇంకా పోలీసులు దర్యాప్తు చేయాల్సింది సచిన్. రైట్ హుస్సేన్, మొత్తంగా అయితే మాత్రం నంద్యాల జిల్లా బనగానపల్లి కొండపేటలో దారుణం జరిగింది. ఆస్తి కోసం సొంత బాబాయి గొంతు కోసి హత్య చేశాడు అన్న కొడుకులు. శ్రీరాములపై చికెన్ కత్తితో దాడి చేశారు. కొడవలతో గొంతు కోసిన వైనానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ కాపాడండి కాపాడండి అంటూ వేడుకున్నారు. కానీ అక్కడ